యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము ముందుగా మనం 19-20 వచనాలు చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పెను. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నారు. మీలో ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే ఏకీభవించారో వారి మధ్య నేను ఉంటానని ఆయన ప్రామిస్ చేశారు. అది తప్పకుండా నెరవేరుతుంది. ఆ యొక్క ప్రామిస్కి రిజల్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎప్పుడైతే ఏకీభవించామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు, మన యొక్క ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ వ్యక్తుల జీవితంలో బాధలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుండి విముక్తి పొందాలంటే ఏకీభావం అవసరం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. ప్రామిస్ కి పవర్ ఉంది, పవర్ కి రిజల్ట్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏకీభవించమని చెప్పారు. దాని యొక్క ఫలితాన్ని, దాని యొక్క రిజల్ట్ను మనం చూసినట్లయితే 18వ వచనం మనం చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో, ఈ యొక్క భూమి మీద ఆ యొక్క ఏ చీకటి శక్తినైతే, ఏ అంధకార శక్తినైతే, ఏ సాతాను శక్తినైతే మనం ఎప్పుడైతే బంధిస్తామో అప్పుడు అది పరలోకమందు బంధింపబడినని చెప్పినట్లుగా చూస్తున్నాం. భూమి మీద మీరు వేటిని రిలీజ్ చేస్తే, మీరు వేటిని విప్పితే అది పరలోకమందు విప్పబడినని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ప్రామిస్ కి రిజల్ట్ కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. బైబిల్లో చాలా మంది భక్తులు ఏకీభావం ద్వారా చాలా ఫలితాన్ని, చాలా రిజల్ట్స్ ను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. మొదటిగా శత్రువులపై విజయం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఆనాడు మోషేని మనం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే ఆనాడు అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులతో రెఫీదీములో యుద్ధం చేసినట్లుగా చూస్తున్నాం. ఆనాడు మోషే చెప్పిన రీతిగా యెహోషువ కొంతమందిని ఏర్పరచుకుని ఆ యొక్క అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆనాడు మోషే, అహరోను, హూరు ఈ యొక్క ముగ్గురు కూడా ఒక కొండ శిఖరం ఎక్కినట్లుగా చూస్తున్నాం. కొండ శిఖరం ఎక్కినప్పుడు మోషే చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేయి దించినప్పుడు అమాలేకీయులు గెలిచినట్లుగా చూస్తున్నాం. అయితే మోషే చేతులు బరువెక్కినట్లుగా చూస్తున్నాం. మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆ యొక్క అహరోను, హూరు అనే వారు ఒక రాయిని తీసుకుని వచ్చి మోషే దాని మీద కూర్చుంటకై దాన్ని వేసి ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అన్నాడు. మోషే చేతులు ఆదుకున్నట్లుగా చూస్తున్నాం. బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉందండి. 11-12 వచనాలు మనం చదువుకుందాం. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకునగా సూర్యుడు అస్తమించే వరకు అతని చేతులు నిలకడగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను చేయి పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏకీభావం, వారు ఏకీభిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ఏకీభావం వల్ల రిజల్ట్ మనం చూసినట్లయితే 13వ వచనం మనం చదువుకుందాం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచినట్లుగా చూస్తున్నాం. వీరు ఎప్పుడైతే ఏకీభించారో శత్రువులపై విజయం వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ రోజు క్రైస్తవ కుటుంబాల్లో చాలా శత్రువులు ఉన్నారు. శత్రువులు అంటే శత్రువులు మాకు ఏమీ లేరు అనుకోవచ్చండి. వ్యాధి ఒక శత్రువు, ఇరుకు ఇబ్బందులు ఒక శత్రువు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక శత్రువు. ఈ యొక్క శత్రువులన్నీ కూడా ఉదయం లేస్తే మానవుని పీడిస్తూ ఉంటాయి. ఈ యొక్క శత్రు బాధ నుండి మనము విడుదల పొందాలంటే ఏం కావాలండి? ఏకీభావం కావాలి. ఏకీభావం ఎప్పుడైతే ఉందో ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. ఒకసారి చేతులు ఎందుకు ఎత్తారనే దాని మీద కూడా మనం చూసినట్లయితే ఆనాడు యుద్ధం వచ్చిందంటే సాధారణంగా అందరూ కొంతమందిని తీసుకుని ఆయుధాలతో వెళ్ళాలి. కానీ ఆనాడు మోషే చేసిన పని ఆ యొక్క అహరోను, హూరు ఇద్దరిని సపోర్ట్ కూడా తీసుకుని ఒక కొండ శిఖరం ఎక్కినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క కొండ శిఖరం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. యుద్ధం చేసే సమయంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభువా నేను బలహీనుణ్ణి, నేనేమీ చేయలేను, నాకేమీ తోచట్లేదు అని దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. చేతులు ఎత్తినట్లుగా చూస్తున్నాం. ఏమండి, చిన్న బిడ్డ చేతులు ఎత్తే తప్పకుండా
తండ్రి వంగి ఆ యొక్క చిన్న బిడ్డను ఎత్తుకుంటాడండి. అదే రీతిగా మనము కూడా ఆయన యొక్క బిడ్డలం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మన యొక్క చేతులను దేవుని వైపు ఎత్తుతామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. మోషే తలంపు కొండ కింద లేడండి. కొండ కింద యుద్ధం జరుగుతుంది, కొండ పైనేమో అన్నాడు మోషే వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మోషే తలంపు యుద్ధం మీద లేదండి. మోషే తలంపు ఏమని ఉందండి, నేను పైకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే నా యొక్క జీవితం ద్వారా మా యొక్క ఏకీభావం ద్వారా అన్నాడు తండ్రి యెహోవా ఒక మిరకల్ చేయాలని అన్నాడు మోషే యొక్క తలంపు. అయితే అన్నాడు మోషే అహరోను హూరు ఆ యొక్క కొండ శిఖరం ఎక్కి దేవుని వైపు చేతులు ఎత్తినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మోషే యుద్ధం చేయలేడు కాబట్టి మోషే ఆనాడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఏకీభావం ద్వారా స్వస్థతలు కూడా జరిగినట్లుగా చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆనాడు పేతురు యోహాను దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక పుట్టినది మొదలుకొని కుంటువాడైన యొక్క మనుషుల్ని ప్రతిరోజు ఆ యొక్క దేవాలయానికి కొంతమంది ఆయన తీసుకునే అక్కడ పెడుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళే వారందరినీ కూడా ఆ యొక్క కుంటివాడు భిక్షం అడుగుచున్నట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ యొక్క పేతురు యోహాను కూడా వెళ్తున్నప్పుడు ఆ యొక్క పేతురు యోహాను కూడా భిక్షం అడిగినట్లుగా మనం చూస్తున్నాం. భిక్షం అడిగినప్పుడు ఆ రోజున మనం చదువుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి ఆనాడు పేతురు యోహాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఏకీపించినట్లుగా చూస్తున్నాం. అక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉండనని ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు యోహాను కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఏకీపించినట్లుగా చూస్తున్నాం. వీరిద్దరూ ఎప్పుడైతే ఏకీపించారో స్వస్థత జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే 7వ వచనం మనం చదువుకుందాం. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదమును చీలమండలమును బలం పొందును, వాడు దిగ్గున లేచి నడుచును అన్నాడా. పేతురు యోహాను ఎప్పుడైతే ఏకీపించారో ఆ యొక్క స్వస్థత జరిగినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ రోజులో క్రైస్తవ కుటుంబాల్లో స్వస్థత లేదు, వ్యాధులు పీడిస్తున్నాయి, వ్యాధులతో బాధపడుచున్నారు. వ్యాధుల నుండి విముక్తి పొందాలంటే, వ్యాధుల నుండి స్వస్థత పొందాలంటే ఏం అవసరం అండి? ఏకీభావం అవసరం. ఏకీభవించి ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డ స్వస్థపడాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎవరి కోసమైతే ఇచ్చేస్తున్నామో ఆ యొక్క వ్యక్తికి విడుదల అనుగ్రహించే దేవుడు. ఆనాడు పౌలు కూడా ప్రార్థన సపోర్ట్ అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. 2 తెస్సలోనికీయులు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహింపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. ఎందుకంటే సేవ అన్న తర్వాత చాలా రకాలైన మనుషులు ఉంటారండి. కొంతమంది వ్యతిరేకమైన మనుషులు కూడా ఉంటారు. కానీ వారి నుండి ఇప్పుడు ఈ యొక్క పౌలు విడిపింపబడాలంటే, వారి నుండి కాపుదల కావాలంటే ఏం కావాలండి? ప్రార్థనా సపోర్ట్ కావాలి. పౌలంత భక్తుడికి ఆ యొక్క ప్రార్థనా సహకారం, ఆ యొక్క ప్రేయర్ సపోర్ట్ అవసరమైతే మనకెంత అవసరం? మనం కూడా ఆ యొక్క ప్రార్థనా సహకారం ఎప్పుడైతే ఉందో ఆ యొక్క దుష్ట శక్తుల నుండి మనం విడిపింపబడతాం. చివరిగా మనం చూసినట్లయితే ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క ప్రార్థనా సహకారం అవసరం వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క గెత్సెమనే వనంలో ప్రార్థనా సహకారం అడిగినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం మనం చదివినట్లయితే, ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు నిద్రపోతున్నాయి, క్రైస్తవ కుటుంబాలు నిద్రపోతున్నాయి, క్రైస్తవ సమాజాలు నిద్రపోతున్నాయి. ఈ రోజుల్లో ఇక్కడ నిద్ర నుంచి మేల్కోవాలంటే ఆ యొక్క శోధనలు వచ్చేస్తూ ఉన్నాయి, కానీ నిద్ర నుంచి మేల్కోవట్లేదు. ఆ యొక్క శోధనలు రాకుండా ఉండాలంటే మనం ఏకీభించి ప్రార్థన చేయాలి. ఇదే ప్రశ్న, ఇదే మాట ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ సంఘానికి కూడా అడుగుతున్నారు. ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? ప్రతి క్రైస్తవ బిడ్డని కూడా అడుగుతున్నారు, ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా అని అడుగుతున్నట్లుగా చూసినాం. ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారికి అంత ఏకీభావం
ఏకీభావం కావాల్స్తే మనకెంత ఏకీభావం అవసరం. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడైతే ఏకీభావం ఉందో క్రైస్తవ కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశాలు కూడా బాగుంటాయి. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు కూడా మనందరి పైన ఆయన కుమరిస్తారు. అటువంటి ధన్యకరమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ అనుగ్రహించును గాక.